విశాఖలో మహానాడు వేడుక కోలాహలం నెలకొంది. సభా ప్రాంగణానికి భారీగా నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్షంగా అందిస్తారు. తెలుగుదేశం పార్టీ 36వ మహానాడు మరి కాసేపట్లోనే విశాఖ వేదికగా ప్రారంభం కానుంది. అధినేత చంద్రబాబు మరి కాసేపట్లోనే ప్రారంభానికి రానున్నారు. ఆయన రాకతో ఈ కార్యక్రమం అనేది లాంఛనంగా ప్రారంభమవుతుంది. అధినేత చంద్రబాబు తొలుత ప్రాంగణానికి వచ్చిన వెంటనే ఆయన సభ్యత్వ నమోదు తీసుకుంటారు. అలాగే ప్రతినిధుల నమోదు కార్యక్రమంలో డిజిటల్ ఎంట్రీ ద్వారా ఆయన నమోదు చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఎగ్జిబిషన్లు అనేవి ఫోటో ఎగ్జిబిషన్లు ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ కు సంబంధించిన రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. అయితే ఈ మహానాడులో తొలి రోజు అధ్యక్ష ప్రసంగం తర్వాత మొత్తం 8 తీర్మానాలు అనేవి చేయనున్నారు. ఆ 8 తీర్మానాల విశేషత ఏంటి అనేది మనతో వెల్లడించేందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మహానాడు వేదికగా ఎలాంటి తీర్మానాలు అవి చేయనున్నారు? 1982 మార్చి 29 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని మహానాడులో పాల్గొనే అదృష్టం అవకాశం వచ్చింది. ఈ మహానాడులో కూడా కొద్దిసేపట్లో నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులు రాబోతా ఉన్నారు. ఇటు జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ, ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వేలాది మందిగా తరలి వచ్చారు. ఈరోజు రేపు రామారావు గారు పుట్టినరోజు, ఎల్లుండి 3 రోజులు కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని తీర్మానాలు కూడా చర్చ రాబోతా ఉన్నాయి. నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చల్లో పాల్గొనబోతున్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు దిశా నిర్దేశం చేయబోతున్నారు. చాలా సంతోషం. చేసిన అభివృద్ధి 3 సంవత్సరాల్లో, చేయబోయే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సమర్థవంతంగా చెప్తాం. దిశా నిర్దేశం చేయబోతున్నారు అధ్యక్షుల వారు. సార్, ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించి మహానాడు ద్వారా కొన్ని తీర్మానాలు అవి చేయనున్నారు. వాటి విశేషాలు ఏంటి? ఇప్పటికే పూర్తి స్థాయిలోని ఏదైతే ప్రాధాన్యతలను తెలుపడం జరుగుతుంది. ముఖ్యంగా మన అమరావతి నిర్మాణం అవనండి, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అవనండి, ఇవి ఏదైతే ప్రాధాన్యత అంశాలు ఉన్నాయో ఆ ప్రాధాన్యత అంశాల మీద అన్నిటి కూడా చర్చించడం జరుగుద్ది. అదేవిధంగా మరి ఏదైతే ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందో దాని మీద కూడా తప్పనిసరిగా చర్చించబడుతుంది. మరి ఇంత పండగ వాతావరణంలోని మరి ఉత్తరాంధ్రలో ఈసారి అవకాశం ఇచ్చి విశాఖపట్నంలో జరగటం అనేది నాకు పర్సనల్గా చాలా సంతోషదాయకంగా. అలాగే ఈ మహానాడు నిర్వహణకు సంబంధించి తొలుత ఉత్తరాంధ్రకి అలాగే అమరావతిలో నిర్వహించాలని చెప్పి కూడా పోటీ ఏర్పడింది. ముఖ్యంగా అమరావతిలో ఈ ప్రాంగణం ఏదైతే పవిత్ర సంఘం వేదికగా నిర్వహించాలని కూడా ఆలోచించారు. అయితే వచ్చే ఏడాది అక్కడ నిర్వహించే ఆలోచనలో కూడా ఉంది. దీనికి సంబంధించి ఆ ప్రాంత ఎమ్మెల్యే మొత్తం గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుసుకున్నాం. సార్, అమరావతిలో మహానాడు నిర్వహించాలని చెప్పి మీరు పోటీ పట్టడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉంది. వచ్చే ఏడాది అక్కడ జరిగే అవకాశం ఉందంటారా? వచ్చే ఏడాది అది పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది. బట్ నాకున్న ఆలోచన ప్రకారం ఖచ్చితంగా వచ్చే ఏడాది అమరావతిలో బ్రహ్మాండమైన బహిరంగ సభతో, పెద్ద బహిరంగ సభతో నిర్వహించుకుంటాం అనుకుంటా ఉన్నాం. మా అందరి 25 సంవత్సరాల నుంచి ఈ మహానాడు సంబరాలను చూస్తున్న వ్యక్తిగా ప్రతి సంవత్సరం కూడా ఒక విద్యార్థి దశలో సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవ యోజన జరుపుకుంటాము. అదేవిధంగా రాబో కాలంలో పార్టీని పటిష్టపరచుకోవడానికి తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించే వేదిక ఇది. 3 రోజుల పాటు సుదీర్ఘమైన చర్చా వేదిక. దానివల్ల వచ్చే సంవత్సరం దాని తర్వాత సంవత్సరం ఎలక్షన్ జరగబోతోంది కాబట్టి వచ్చే సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుంచి ప్రజల్ని సమీకరించి ఆ మహానాడులో ఒక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఏ విధమైన విధానంలో ముందుకు వెళ్లాలనేది కూడా నిర్ణయించే అవకాశాలు ఆ రోజున ఉన్నాయి. కాబట్టి అది ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డైన అమరావతి నగరంలో ఆ సమావేశం జరుగుద్దని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. అలా జరగాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఎమ్మెల్సీ గారు, మీరు చెప్పండి, వచ్చే ఈ మహానాడికి సంబంధించి రాజకీయంగా కొన్ని తీర్మానాలు కూడా చేయనున్నారు. వాటి ఎలా ఉండిపోతుంది? రాజకీయంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు చేపట్టే కార్యక్రమాలు అన్నీ కూడా మరి జిల్లా పార్టీలో మా జిల్లాకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మరి ప్రవేశపెడుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే 2019లో ఎన్నికలు జరిగితే 4వ ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు మే 28 పండుగ వాతావరణంలో చేసుకుంటామో వచ్చే 1920 సంవత్సరం నుంచి ఏప్రిల్ 20ని కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు ఈ పార్టీని కష్టపడి ఒంటి చేరి మీద నడిపించాడో మరి ఏప్రిల్ 20 1920 సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు కూడా ఇలాగే జరుపుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే తెలుగు మహిళలకు సంబంధించి ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అవి ఇక్కడ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీద కూడా కీలక తీర్మానం చేయబోతున్నారు. వాటి వివరాలు ఏంటి?
ముందుగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం రైతు ఏ విధంగా ఏరువాక పున్నమి జరుపుకుంటారో అదేవిధంగా ఈ రోజున మహానాడు అనేది ప్రతి ఒక్క తెలుగువాడికి, తెలుగు కార్యకర్తకు అందరికీ కూడా బలాన్నిచ్చి దశ దిశ నిర్దేశం చేస్తూ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకి ఆనందపడుతూ, ఆనందంతో పాటు మనం చక్కటి రూపకల్పన, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఏ రకమైన కార్యక్రమాలు జరుపుకోవటానికి ఒక సమగ్రమైన ప్రణాళిక చేసుకునేదే మహానాడు. అటువంటి మహానాడు రోజున ఎలాంటి కష్టకాలంలో కూడా వెన్నంటి ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు, తెలుగు ప్రజలందరికీ కూడా మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున మహిళలకు సంబంధించి కూడా ఈ రోజుకి కూడా మరి నాగరికతగా పెరిగిన ఈ సమాజంలో ఇవాళకి కూడా గృహహింస, అలాగే మరి ఎన్నో రకాలుగా ఈ రోజున మహిళల మీద అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటి గురించి కూడా ఈ రోజున చాలా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మహిళల అభివృద్ధి కోసం, మహిళల సాధికారత కోసం ఈ రోజున చేసే తీర్మానాలని మరి ఇవాళ బలపరుస్తూ మరి ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్లాలనే ఈ మహానాడు సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కల్పన గారు, మీరు చెప్పండి, మహానాడు వేదికగా మహిళలకు సంబంధించి ఎలాంటి తీర్మానం అది చేపట్టారు? ఈరోజు మహానాడు అనేది అందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పండుగ రోజు. ఈ సందర్భంగా మహిళల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మేము చేసిన తీర్మానాలు కానివ్వండి, అంతర్జాతీయ మహిళా సదస్సు కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు చేసిన తీర్మానాలు కానివ్వండి, 33% రిజర్వేషన్ అయితేనేమి, అదేవిధంగా మహిళల భద్రత కోసం, మరి అదేవిధంగా మహిళల హక్కుల కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మరి మహిళల సంబంధించిన తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ఇది శ్వేత, ఇక్కడ తాజా సమాచారం. ఏదైతే మరి కాసేపట్లోనే అధినేత చంద్రబాబు సభా ప్రాంగణానికి రానున్నారు. ఇప్పటికే ఆయన తన ఉన్న ప్రదేశం నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరినట్టు జరుగుతుంది. తొలుత ఆయన ప్రతినిధుల నమోదు కార్యక్రమం ద్వారా ఇక్కడ ప్రాంగణానికి వచ్చిన తర్వాత 2 ఎగ్జిబిషన్లు అనేవి ప్రారంభిస్తారు. ఆ తర్వాత లాంఛనంగా మహానాడు కార్యక్రమం అనేది ప్రారంభించనున్నారు. మహానాడు వేదిక నుంచి కెమెరామెన్ కె శ్రీనివాస్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్.